ప్రణామం ఆచార్యజీ. నా ప్రశ్న, అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? క్యూట్. మీరు గీతా సెషన్లో ఉన్నారు కదా? అవును సార్, 6 నెలల నుండి. మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అక్కడ సమాధానం దొరకలేదా? వదిలేయండి, వేరే వాళ్ళని అడగనివ్వండి. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుంది. ఇదెలా ఉందంటే, మీరు షేక్స్పియర్ క్లాస్లో ఉండి ఆచార్యజీ ఏ ఫర్ యాపిల్ లేక బనానా అని అడిగినట్టుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి? గీతా సెషన్లో మనం ప్రతిరోజు దీన్నే కదా విడమర్చి చెప్పుకుంటున్నాం. నీ లోపల ఉన్న అహంకారం తనను తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇక్కడ నేను అంటేనే అహంకారం. ఆ అహంకారం తన గురించి తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మరి నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? అహంకారం అంటే ఏదో లోపల కూర్చున్న డబ్బా ఏమీ కాదు. అహంకారాన్ని ఎలా తెలుసుకుంటారంటే, నీ పనులను, నీ కర్మలను నిజాయితీగా గమనించడమే ఆధ్యాత్మికత. ఇది తప్ప ఆధ్యాత్మికత పేరుతో లేదా మతం పేరుతో మీరు చేసేవన్నీ కేవలం ఒక నాటకం, ఒక ప్రపంచం మాత్రమే. ఆధ్యాత్మికత అంటే ఇంతే. దాని పేరే చెబుతోంది, అధి ఆత్మ. అధి అంటే ఇంకా లోతుగా. ఆత్మ ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ కాదు. ఆత్మ అంటే ఏదో శరీరంలో కూర్చుని లేదు. ఆత్మ అంటే నేను. నేను అంటే అహంకారం. దీనినే ఆత్మజ్ఞానం అంటారు. దీనికున్న ఒకే ఒక మార్గం ఆత్మ అవలోకనం. ఎందుకంటే నువ్వు ఏదైతే ఉన్నావో దాన్ని ఇంకే రకంగానూ చూడలేం. దాన్ని చూడ్డానికున్న ఒకే దారి ఏంటంటే, చూడు నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో, చూడు నీ కోరికలు ఏ దిశలో వెళ్తున్నాయో, చూడు నువ్వు దేనికి భయపడుతున్నావో. ఇదే ఆధ్యాత్మికత. మనం చూస్తాం, కానీ చూశాక అసలైన కష్టం మొదలవుతుంది. అది ఒప్పుకోవడం. మనకు తెలుసు మనం దేనికి భయపడుతున్నామో అని. కానీ మనకి మనమే ఒప్పుకోవటం, అద్దం ముందు నిలబడి నేను ఒక భయస్థుడిని అని అంగీకరించటం, అది చాలా కష్టం. అదే నిజమైన ఆధ్యాత్మికత. నీ లోపల ఉన్న అసలైన నిజం. అంటే లోపల ఏదో ఆత్మ ఉడుకుతోందని చూడమని కాదు, లోపల నిండా భయంతో ఉన్నామని చూడటం. లోపల ఆశ, ద్వేషం, అసూయ ఉన్నాయని తెలుసుకోవటం. ఇదే అసలైన నిజం. నీ లోపలున్న నిజాన్ని నిజాయితీగా తెలుసుకోవటం. మోసం చేస్తూ బుకాయించకుండా ఉండటమే ఆధ్యాత్మికత. మీరు మతం పేరుతో చేసే ఈ తతంగాలకి ఆధ్యాత్మికతకు అస్సలు సంబంధం లేదు. అదంతా కేవలం వినోదం మాత్రమే. మీకు వినోదం కావాలంటే చేసుకోండి, అది మీ ఇష్టం.